మరోసారి అనారోగ్యానికి గురయ్యారు పవన్ కళ్యాణ్. పర్యటన మళ్లీ రద్దు చేశారు జనసేనాని. ఇటీవలే జ్వరం బారిన పడ్డారు పవన్ కళ్యాణ్. 2 రోజులు విశ్రాంతి అనంతరం నిన్న అనకాపల్లిలో పర్యటించారు. మరోమారు జ్వరం రావడంతో నేటి ఎలమంచిలి పర్యటనని రద్దు చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. అయితే ఈ రోజు షెడ్యూల్ ప్రకారం అయితే ఎలమంచిలో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. నేను అనకాపల్లిలో పూర్తి స్థాయిలో పర్యటన విజయవంతమైందనే చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనకాపల్లి క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉంది. మరోవైపు ఎలమంచిలో కూడా ఈ రోజు షెడ్యూల్ ప్రకారం ఎలమంచిలో ఈ రోజు పర్యటన ఉంది. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి జ్వరం బారిన పడుతుండడంతో కొన్ని ఆరోగ్య సమస్యల రీత్యా ఈ రోజు పర్యటన పూర్తి స్థాయిలో వాయిదా వేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉందో జనసేన అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూల్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రోజు పర్యటన కొన్ని అనివార్య కారణాల వల్ల తమ అధ్యక్షుడికి జ్వరం రావడంతో ఆరోగ్యం సహకరించలేనందువల్ల ఈ రోజు పర్యటన వాయిదా వేశారు. మరి ఇప్పుడు మిగతా షెడ్యూల్ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అనకాపల్లితో పాటు యలమంచిలి, పెందుర్తి, ఎలిమర్ల పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఉంది. అయితే ఆయన పర్యటించాల్సి ఉంది. ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు కేటాయించిన అసెంబ్లీ సీట్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు పర్యటన వాయిదా పడడంతో ఎవరైతే ఉన్నారో ఎలమంచిలకు సంబంధించి జనసేన నాయకులు కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా కొంత నిరుత్సాహానికి అయితే గురయ్యారు. ఏదైతే ఉందో నిన్న సీఎం రమేష్, కొంత రామకృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో అనకాపల్లి జంక్షన్ లో జరిగినటువంటి సభ అధిక సంఖ్యలో జనాలు రావడంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ఆకట్టుకుంది. అయితే ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో మంత్రముగ్ధులయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఓట్లుగా మారుతాయి అనేది ఈ ఓట్ల ఎలక్షన్ వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేతకి ఆరోగ్య సమస్యలు అంటే గడిచిన కొన్ని రోజులుగా ఒక పక్క షూటింగ్లతో పాటు మరోవైపు ఈ రాజకీయ పర్యటన ఉన్న నేపథ్యంలో కాస్త అలసటకు గురయ్యారు. అలసటకు గురవడంతో పాటు గత 3 రోజులుగా అతను జ్వరంతో బాధపడతా ఉన్నారు. అయినా సరే నేను కొంత తగ్గుముఖం పట్టడంతో నేను అనకాపల్లి పర్యటనకు వచ్చారు. అయితే మళ్ళీ నేను రాత్రి నుంచి కూడా ఫీవర్ రావడంతో ఆ ఫీవర్ సిమ్టమ్స్ ఉండడంతో ఈ రోజు జరగాల్సిన పర్యటన పూర్తి స్థాయిలో వాయిదా వేశారు. లావణ్య, అయితే చందు, పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో అయినప్పటికీ కూడా ప్రజల కోసం ఏదో చేద్దామని పర్యటనలు చేస్తున్నారు, ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు. అండ్ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దాని మీద కూడా జోకులు వేయడం జరుగుతుంది. 2 రోజులు ప్రచారం చేస్తే 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అని నిన్న కూడా అంబటి రాంబాబు కామెంట్ చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ కానీ జనసేన నేతలు కానీ ఈ కామెంట్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఏదేమైనప్పటికీ కూడా అంటే ఆ సినిమా స్టార్ అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉంటుంది. అంటే సినిమా స్టార్కి ఒకలా, లేకపోతే రాజకీయ నాయకులకు ఒకలా ఉండదు. పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఎవరికైనా ఒకలానే ఉంటుంది. దానికి తోడు గడిచిన కొన్ని రోజులుగా టెంపరేచర్ కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఏపీలో కావచ్చు పూర్తి స్థాయిలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో తను అనారోగ్య బారిన పడ్డారు. ఇదే విషయం చూసుకుంటే జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు అనేవి కామన్ గా ఉంటాయి. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా అలసట లేకుండా కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు, లేకపోతే వారాహి యాత్ర చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క. ఎందుకంటే ఎన్నికలకి కేవలం ఒక 35 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రచార హోరుని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రచార పర్వంలో భాగంగానే కంటిన్యూగా షెడ్యూల్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోవైపు ప్రస్తుత పార్టీ అధినేత అయినటువంటి ప్రస్తుత ప్రభుత్వ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు పూర్తి స్థాయిలో వీరు యాత్ర చేపడతా ఉన్నారు. యాత్రలో భాగంగా సిక్నెస్ అనేది కామన్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ బయట టెంపరేచర్ ఉండడంతో అది ఎవరైనా కావచ్చు. దీనిపైన అంటే అనారోగ్య సమస్యలపైన రాజకీయ విమర్శలు అనేవి తగవంటూ కూడా జనసేన పార్టీ నేతలు కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎండలో తిరిగితే ఎవరికైనా అలసట వస్తుంది, అలసటతో పాటు జ్వరం వస్తుంది. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో ఉష్ణోగ్రతలు అధిక సంఖ్యలో నమోదవుతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. దీన్ని ఈ ఒంట్లో బాగపోయిన కారణాన్ని కూడా రాజకీయ విమర్శలకు తీసుకోవడం అంటే నిజంగా అత్యంత బాధాకరంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే జనసేన నాయకులు మండిపడతా ఉన్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డికి జ్వరం రాలేదా, మీ జగన్మోహన్ రెడ్డికి అనారోగ్య సమస్యలు లేవా, ప్రతి ఒక్కరికి ఉంటే కాకపోతే పర్సనల్ గా
అనారోగ్య సమస్యలపైన విమర్శలు చేయడం అనేది నిజంగా ఇది చాలా అత్యంత జుగుత్సాకరంగా ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో జనసేన నాయకులందరూ కూడా మండిపడతా ఉన్నారు లావణ్య. అయితే చందు, పవన్ కళ్యాణ్ పర్యటన చూసుకుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి యాత్ర కూడా. సో దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గెలుపు వైపు అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా 100% ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పర్యటన అటు విశాఖలో కావచ్చు, ఇటు అనకాపల్లిలో కావచ్చు, ఏ జిల్లాలో కూడా అటు పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా ఇంతింతే ఒటిడింతే అనే రీతిలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటారు. ఎందుకంటే తన అభిమాన హీరోను చూడటానికి వచ్చిన వారు కొంతమంది ఉంటే తన ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ప్రసంగంలో అతను ఎట్లా మాట్లాడతారు అనేసి చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మహిళా ఓటర్లు అయితే అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానిస్తూ ఉంటారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా స్టార్ గా పక్కన పెడితే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆయన పరిణితి చెందడంతో పాటు పూర్తి స్థాయిలో ఒక 100% అంటే ఈ రోజు అందరూ నన్ను సీఎం అంటున్నారు, కానీ సీఎం అవటానికి ఇంకా మనకి టైం ఉంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక రాజకీయాన్ని అవపోసన పెట్టే విధంగా కూడా తన ప్రసంగం ఉంటుంది. ఎందుకంటే సీఎం అంటున్నారు, సీఎం అవడానికి 175 మంది మనకి అభ్యర్థులు ఉండాలి, మనకైతే క్యాడర్ అయితే ఉంది కానీ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ క్షణానికి ఇలా చేద్దాము, భవిష్యత్తులో సీఎం డెఫినెట్ గా అవుతానంటూ కూడా నిన్న అనకాపల్లి సభలో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ గా కాకుండా రాజకీయ నాయకుడిగా 100% విజయం సాధిస్తారనేది జగమెరిగిన సత్యంగా చెప్పవచ్చు లావణ్య. రైట్, థ్యాంక్ యూ చందు.